मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైం అయితే 6:15 అవుతుంది. మనమైతే మా ఊరు నుంచి కొద్దిగా యువతల కలిసి వస్తాం. రౌతులపూడిలో ఉన్నాం. మనమైతే ఇక్కడ నుంచి అయితే కేదార్నాథ్ ఇది స్టార్ట్ అవుతున్నాం. అండ్ మన లగేజ్ పిక్ కూడా ఇక్కడే పట్టుకున్నా. మన సేఫ్టీకి యూస్ అవుతుంది అండ్ ట్రెక్కింగ్ కూడా యూస్ అవుతుంది. అందరూ నాకు ఈ యాత్రకి అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఓన్లీ కేదార్నాథ్ కాదు, మొత్తం చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం చార్ధామ్ యాత్ర అయితే మనం అయితే షూట్ చేస్తున్నాం. సో మీరందరూ ఎవ్రీ వీడియో మాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ నేను అండ్ మా ఫ్రెండ్ కూడా వెళ్తున్నాం, రాజేష్ మావాడు. మేమిద్దరం అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బస్ కోసం అయితే వెయిటింగ్. లాస్ట్ టైం అయితే కుంభమేళకి వెళ్ళినప్పుడు లిఫ్ట్ మీద అయితే వెళ్ళాలి, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ట్రైన్ మీద వెళ్తున్నాం. ఎందుకంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ట్రావెల్ చేయాలంటే ఎంత బడ్జెట్ నేను వాళ్ళకి సజెస్ట్ చేయగలను. సో ఇదంతా షూట్ చేయడం కోసం అని చెప్పి నేనైతే స్టార్ట్ అయ్యా. సో ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక బ్యాగ్ అయితే పక్కన పెట్టి రౌతులపూడి కాంప్లెక్స్లో అయితే ఆగాం. సో మనం ఎక్విప్మెంట్ అయితే చాలా ఎక్విప్మెంట్ పట్టుకున్నా. మేమే కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదా, బూటెన్ సిలిండర్స్, బూటెన్ గ్యాస్, ఇంకా మనకైతే క్యాంప్ టెంట్ అయితే ఆల్రెడీ ఉంది. మొన్న రీసెంట్గా అయితే క్యాంప్ టెంట్ కూడా తీసుకున్నాం. ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా. మేమైతే ఫస్ట్ మేము 12th మేని బయలుదేరాల్సింది. సో ఆ రోజుకి అయితే మేము టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. కానీ సడన్గా ఏమైందంటే పాకిస్తాన్ ఇండియా వార్ కొద్దిగా ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడన్నా ఏమన్నా సడన్గా ప్లేసెస్ని రిస్ట్రిక్ట్ చేస్తారన్న భయంతో ఇంకా మేమైతే ఆగిపోయాం. ఈరోజు డేట్ 14th మే. ఈరోజు అయితే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఐటమ్ సడన్గా అయితే ప్యాక్ చేశాను మొత్తం అంతా. సో మీకు ఈ ఐటమ్ అంతా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం అంతా చూపిస్తాను నేను మీకు. మన తెలుగు స్టేట్స్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, సామలకోట, సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ నేనైతే పర్సనల్ గా రికమెండ్ చేసేది ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకు నేను ఈ ట్రైన్ రికమెండ్ చేస్తున్నానంటే, ఈ ట్రైన్ అయితే మన నార్థన్ ట్రైన్స్ లా గలీజ్ గా లేకుండా చాలా నీట్ గా అయితే ఉంది. నార్థన్ ట్రైన్స్ తో పోల్చుకుంటే 10 times బెటర్ అని చెప్పొచ్చు మన ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ బాత్రూమ్స్ అవి క్లీన్ గా ఉన్నాయి, మరి గలీజ్ గా లేవు. అండ్ పాన్ మసాలా ఇలాంటివి గట్రా ఇవన్నీ తక్కువగా ఉన్నాయి. సో అండ్ మన విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి విశాఖపట్నం లేదంటే సామలకోట, విజయవాడ 3 స్టేషన్లు ఎక్కడ ఎక్కినా సరే మీకు అయితే సీట్స్ దొరికేస్తాయి. 90% సీట్స్ అయితే కన్ఫర్మ్ దొరికేస్తాయి. ట్రైన్ అయితే 12:05 అయితే చూపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిక్యూటివ్లో ఇప్పుడే చూస్తాం. అండ్ మేము వెళ్ళేది అయితే ఏపీ ఎక్స్ప్రెస్. ఇదైతే సామలకోట నుంచి ఢిల్లీకి డైలీ రన్ ఉంటుంది. మీరు కూడా డైలీ దీని మీద అయితే ఎవ్రీడే ఏది 12 o'clock ఏ డే అయినా సరే అవైలబుల్ ఉంటుంది ఈ ట్రైన్ అయితే. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రెసెంట్ అయితే వరంగల్ దగ్గరలో అయితే ఉన్నాం. టైం అయితే మార్నింగ్ 6:30 అయితే అయింది. ట్రైన్ అయితే అసలు చాలా రష్గా ఉంది. ఎంత రష్గా ఉందో కూడా మీకు చూపిస్తారండి. చూసారు కదా ఎంత రష్గా ఉంది మన ట్రైన్ అయితే. మన వ్యక్తిదైతే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేనైతే మీ అందరికీ ఇదే రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి టాయిలెట్స్ కట్ట క్లీన్గా ఉన్నాయి, మొత్తం అంతా బాగుంది. లోపల కూడా వెహికల్ ఎక్స్ప్రెస్ కంటే ఎదురుగా ఉంటుంది. నైట్ మనకు దొరికిన స్లీప్ ప్లేస్ అయితే ఇది.
సో ఇదైతే మన బ్యాగ్, మనం పడుకున్నది. రాజేష్ గారు అయితే ఇక్కడ పడుకున్నాడు. నైట్ అయితే మొత్తం ఏం ప్రాబ్లం లేదు. మేమైతే ఎక్కింది జనరల్గా చాలా ఖాళీగా ఉంది ఏపీ ఎక్స్ప్రెస్. ఎవ్రీడే ఖాళీగా ఉంటుందని అయితే నేను చెప్పలేదు. బట్ మేము ఏంటంటే మా అదృష్టం బాగుంది, మాకైతే పెద్దలో దొరికేసింది. ఇంకా ఢిల్లీ వేరే ఫ్లైట్ కూడా మాకు యూజ్ అవుతుంది. హలో గైస్, ప్రజెంట్ మనమైతే తెలంగాణలో రామగుండంలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అంటే ఇప్పటికి మనం నియర్లీ 700 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టున్నాం. ఇంకా రేపు మార్నింగ్ 5కి అయితే మనం అయితే రీచ్ అయిపోతాం ఢిల్లీ అయితే. అండ్ ఇంకా మేమైతే టిఫిన్ ఏమన్నా దొరుకుతుంది అని చెప్పి వెయిట్ చేస్తాం. టైం అయితే 8:40 అవుతుంది. రే నీ పని బాగుందిరా. స్లీపర్లో టికెట్ బుక్ చేసినోడు పని కంటే మా వాడు పని బాగుందని చూడండి. ఇంకా పైన ఏమో ఒక 2 బ్యాగులు పెట్టాడు, ఈ పైన ఏమో బ్యాగ్ పెట్టాడు, ఇక్కడేమో నేను, ఇక మా వాడు ఇక్కడ. అసలు స్లీపర్ లో కూడా ఎంత సుఖం ఉండదు ఇవ్వండి. జనరల్ మొత్తం ఖాళీ అవడం అసలు ఫస్ట్ టైం ఎంత జనరల్ ఖాళీగా ఉండడం. మొత్తం భోగి మొత్తానికి 20 మెంబర్స్ ఉంటారు అనుకో. మనమైతే ప్రెసెంట్ మధ్యప్రదేశ్లో నాగ్పూర్ దగ్గరలో అయితే ఉన్నాం. మనం ఊరైతే ఔరోరా. ఈ ఔరోరాలో అయితే టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు ఎంత ఎండ కాస్తుంది వల్ల లోపల మేమైతే హీట్ తట్టుకోలేక క్లోజ్ చేస్తున్నాం. అయితే లోపల చాలా హీట్ వచ్చేస్తుంది. బయట ఎండ అయితే చూస్తుంటే మెరుపు దేగలా కాస్తుంది అసలు. చూసారు కదా బయట ఎంత గట్టి కాస్తుందో. గైస్ మన ప్రెసెంట్ అయితే నాగ్పూర్ దగ్గరలో ఉన్నాం కదా. సో ఇక్కడైతే మనం అయితే ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ అయితే డబల్ బిర్యానీ అని చెప్పేసి అన్నారు. ఇంకో ఎలా ఉందో చూడటానికి అయితే. సరే తినడానికి ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసాం. అసలు ఇక్కడ ఫుడ్లో అయితే మనం తినలేం గైస్. మా వాడైతే అసలు తిన్నామని కూడా అనుకుంటలేదు, కానీ మాకు ఎనర్జీ కోసం మేము తినాలి తప్పదు. మాకు వీడియోస్ కోసమైనా రేపు మేము ట్రెక్కింగ్ చేయడానికైనా ఎలా ఉన్నా తినాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రైన్ దిగాక ఇన్ కేస్ అక్కడెక్కడ పోకపోయినా మేమైతే కుకింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ అయితే తెచ్చుకుంటాం. అండ్ నేను ఏంటంటే లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే అప్పుడైతే చెప్తాను సడన్గా బయలుదేరకుండా. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ నా లగేజ్ మొత్తం ఓపెన్ చేసి ఏమేమి ఎక్విప్మెంట్ పట్టుకున్నానో మొత్తం అయితే మీకైతే చూపిస్తాను డీటెయిల్గా. గైస్ మనం అయితే ప్రెసెంట్ నాగ్పూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇదే నాగ్పూర్ రైల్వే స్టేషన్. రాజేష్ అయితే వాటర్ పట్టంకి అయితే కింద దిగాడు. రాజేష్ కూడా అయితే వాటర్ పట్టం కింద దిగాడు. వాటర్ తీసుకొని అయితే వస్తున్నాడు అటు. గైస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ట్రీస్, అవి కిందనైతే వైట్ పెయింట్ వేసి ఉన్నాయి కదా. అవి అయితే ఫస్ట్ నేనేమో ట్రీస్ ఏమో అనుకొని చెప్పి ఇక్కడ వాళ్ళని అయితే అడిగాను. అవి అంట నిమ్మ చెట్లు అంట. మనం ఇంటి దగ్గర నిమ్మకాయలు వేస్తుంటాం కదా, ఆ నిమ్మ చెట్లు అంట. కానీ వీళ్ళు కొద్దిగా డిఫరెంట్ వేలో అయితే క్రాపింగ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫారెస్ట్ అంట. ఫారెస్ట్ సమ్మర్ కాబట్టి మొత్తం ఫుల్లీగా అయితే ఇలాగా ఎండిపోయింది అనమాట. ఇంకో గైస్ మీకు ఇప్పుడే చెప్పాను కదా, మనం అయితే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయామని చెప్పి. ఇప్పటి వరకు అయితే ఎండ గట్టి కాసింది. ఇప్పుడైతే ఇగో వర్షం పడుతుంది. ఇగో మొత్తం చినుకులు నా చేతి మీద పట్టాయి బయట. ఫస్ట్ అయితే నాకైతే డౌట్ వచ్చింది, అంటే నిజంగానే పడుతున్నాయి లేకపోతే ఎవరి నుంచి ఎవడన్నా ఊసేస్తున్నాడు అని చెప్పి. అలా డౌట్ వచ్చి మళ్ళీ ఆ పక్కకే విండోకి వెళ్ళి చెక్ చేశాను అనమాట. నిజంగానే వర్షం పడుతుందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను తర్వాత. రాయేష్ కూడా వర్షం పడుతుంటే ఇప్పుడు వరకు ఎండలోనేమో ఎండి చేపలకి ఎండిపోయాడు. ఇప్పుడేమో వర్షం పడుతుంటే మజా అయ్యాక మజా చేసుకెడికి అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ కూడా అయిపోయాడు, ఒక భయ్యా, హిందీ భయ్యాదేమో ఇక్కడ आपकी లొకేషన్ గావ్ లక్నో. ఇంకో భయ్యాది అయితే లక్నో అంట. రాయేష్ కూడా అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వర్షాన్ని అయితే. ట్రిప్
అబ్బబ్బబ్బబ్బా వర్షం కమింగ్ సెలిబ్రేటింగ్స్ వనికింగ్స్ వర్షం వచ్చింగ్ సెలిబ్రేటింగ్స్ నాకు వనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్ ఎంజాయ్ పండుగ ఎంజాయ్ నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే బందమల్లే ఉండిపోవే వెండివాన. గైస్ ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మనకి ఇలాంటి ఒక కుక్క కనిపిస్తే ఖచ్చితంగా మనం అయితే తీసుకెళ్ళి వాటిని ఇంటి దగ్గర అయితే పెంచుకుంటాం. కానీ ఇక్కడ ఇవి రైల్వే స్టేషన్లో ఒక స్ట్రీట్ డాగ్ కింద ఉన్నాయన్నమాట. స్ట్రీట్ డాగ్స్ అనమాట చెప్పచ్చు. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. లైఫ్ मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఓటి అమ్మ ఎలా ఉందిరా. అరే రైస్ ఎలా చూడు బయట చూడు. నిపటి హుయి खामोशियां